ఫ్రెండ్స్ మనమైతే మామూలు పెట్టే కదా మొత్తం టేక్ మొత్తం నరికేశారు. మనం వెళ్ళి మళ్ళీ తావుకు వచ్చాను. అక్కడ అదుగులో పెడితే ఏం చావు కావట్లేవు, అందుకని మన తావు మార్చాను ఈరోజు. వచ్చారు మన తావులో మొత్తం చూడండి, చెట్లు మొత్తం నరికి లేచారు. ఇప్పుడు అన్నీ తీశాను అన్నీ ఎవరు పక్కకి వేసాను ఫ్రెండ్స్. అర్థం పట్టింది ఇవన్నీ తీసాకే. ఆయన వేసిన సైడ్ అనేది మొత్తం నరికి లేచిపోయాడు. చూడండి ఇప్పుడు ఇంకో మండ ఉంది, ఈ మండం గుంజాలి, తావును తయారు చేయాలి. ఇప్పుడు ఇక్కడ పెట్టక సారు అవుతుంది కదా, మొత్తం అయిపోయింది తావు. ఇప్పుడు ఈ తావును మొత్తం మనం ఏం చేయాలంటే మళ్ళీ సాఫ్ చేసి మళ్ళీ మామూలు పెట్టేసేయాలి. ఇప్పుడు మళ్ళీ గుంజాను, దారి చేశాను, పిండి మొత్తం అట్టేసాను. ఇప్పుడు ఒక మండ గుంజాలి. ఇది మన మామూలు అయితే 3 మావులు ఉన్నాయి కదా, ఈ 3 మావుల్ని ఇందులో ఈ తావు కడ పెట్టి పోదాం. ఫ్రెండ్స్ పెట్టుడైతే అయిపోయింది. మావులు మొత్తం ఉండదాన్ని అక్కడ తీసేసి అన్ని సైడ్లోకి వేసి మావులు అయితే పెట్టేశాను. చూద్దాం మనకు రేపు ఎన్ని పడతాయి, ఎందుకంటే మనం అక్కడి నుంచి వచ్చి మళ్ళీ కొత్త తావుకు మళ్ళీ పాత తావుకు వచ్చాము కాబట్టి రేపు మనకి ఎన్ని చేపలు పడతాయో మీకు ఇదే వీడియోలో చూపెడతాను ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నిన్న పెట్టాం కదా మావు, అన్ని మండలు తీసేసి మావు పెట్టాం కదా. ఇప్పుడు మావులు అయితే దుర్గానికి వచ్చాను. చూద్దాం మనకి ఇలా చేపలు ఎప్పటి పడతాయో. చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో చేపలు చూపెడతాను కదా, మావులు బయటకు తీస్తాను. చూద్దాం నేను చేపలు పడతాయో. చూడండి ఫ్రెండ్స్, మనకు మావులు అయితే తీసేసాను, 3 మావులు తీసేసాను. చేపలు ఏం పడలేదు, ఒక అరకేజీ పడ్డాయి. చేపలు ఇక్కడ కూడా పడట్లేవు. మళ్ళీ వాన పడితే చేపలు పడతాయి అనుకుంటా. అప్పటిదాకా మనం మావులు పెట్టద్దు. ఇక మావులు పెట్టి పని వేస్ట్ అయిపోతున్నది, చేపలు పడతలేవు. ఇక మావులు పెట్టిందంటే సుఖం లేదు, మావులు బంద్ చేసుడే. ఇక ఎందుకంత కష్టపడి పెడితే 3 మావులు పెడితే అరకేజీ పడ్డాయి చేపలు. పెట్టండి ఫ్రెండ్స్ ఇక మావులు. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.